ఇంతకుముందు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినన్ను ఇంతమంది జనాలు కనిపించలేదండి. మళ్ళీ ఇంతమంది జనాలు ఇక్కడ కనిపిస్తారో లేదో అందుకే ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి. కలర్ఫుల్గా క్యూట్గా ఉండే బొమ్మలు అలా నడిచి వస్తుంటే ఎలా ఉంటుంది? వాటర్ ఫౌంటైన్లా చాక్లెట్ ఫౌంటైన్ అండి ఇది. నేల మీద ఎక్కడో లైట్లు కావండి ఇవి, ఆకాశంలో ఉన్నాయి. ఇంతకీ ఇవి ఏమయ్యి ఉంటాయంటారు? ఇది ఇండియన్ రెస్టారెంట్ కాదు, అరబిక్ రెస్టారెంట్ కూడా కాదు, కానీ ఏ దేశపు రెస్టారెంట్ అయి ఉంటుందండి? బంగారాన్ని పల్చటి రేకుల్లా చేసి పైన గోడకి అంటించినట్లు ఉన్నారు కదండి. మాధవి ముచ్చట్ల ఛానల్కు స్వాగతం. అందరూ బాగున్నారా? ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ముందుగా అందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో వేడుకలు ప్లాస్ వెండమ్ అనే పెద్ద షాపింగ్ మాల్లో జరుగుతుందని అక్కడికి వెళ్తున్నామండి. ఇంత కలర్ఫుల్గా లైట్స్తో ఉన్న ఈ ఏరియా అంతాను లుసైల్ సిటీ. ఇక్కడ ఒక మెట్రో ఇటు నుండి వెళ్తుంది, అటు నుండి కూడా ఇంకో మెట్రో వస్తుంది చూడండి. ఈ లుసైల్ సిటీ ఈ మధ్య కట్టారండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కుడివైపు కనిపిస్తుంది అంతను నైట్ మార్కెట్. ఇది కూడా చాలా బాగున్నట్లు ఉంది. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి వీడియో తీసుకొని చూపించాలి మీ అందరికీ. మామూలుగా చూస్తే ఈ లైటింగ్స్ అంతను చాలా చాలా బాగున్నాయండి, కానీ ఇలాగా స్క్రీన్లో చూస్తుంటే కొద్దిగా మబ్బుగా ఉన్నాయి కదా. కొత్త సంవత్సరం వేడుకలు ఈ ప్లాస్ వెండమ్లో జరగబోతున్నాయి కదండి. ఇక్కడికి చాలా మంది వస్తున్నారు కాబట్టి చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. 7:30 నుండి ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయనే ఫ్లైయర్ ఇది. అక్కడ దూరంగా ఒక పెద్ద జైంట్ వీల్ చూడండి, కలర్ఫుల్గా బాగుంది కదా. ఇక్కడ ఒక బోర్డు పైన 2024 హ్యాపీ న్యూ ఇయర్ అని వస్తుంది. ఇక్కడ ఒక ఆర్చ్లా కనిపిస్తుంది కదండి, ఆ లోపలికి అలా వెళ్తే లుసైల్ వింటర్ వండర్లాండ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేస్తారు. ఎదురుగా చూసారా ఈ లైటింగ్స్ అని చాలా బాగున్నాయి కదా. ఇక మనం కాసేపట్లో ఎంతో అద్భుతంగా చూడగానే వావ్ అనిపించేలా ఉండే ప్లాస్ వెండమ్ ముందుకి వచ్చి వస్తున్నామండి. అసలు చూసారా ఒక పెద్ద కోటలా ఉంది కదా, అంతాను చాలా పెద్దగా కలర్ఫుల్గా. ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ అంటే ఎవరం నమ్మలేమండి. బయట నుండి చూస్తుంటే అంత రాయల్గా లుక్ అంతా చాలా బాగుంటుంది. ఈ షాపింగ్ మాల్ ముందు నుంచి అలాగా వెళ్ళి అక్కడ పార్కింగ్ ఏరియాకి వెళ్ళాలండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ కార్లు కనిపిస్తున్నాయి. ఇక్కడున్న మొక్కలకు కూడా లైట్స్ పెట్టారండి, సో దానివల్ల ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఇంతకుముందు వీడియోస్లో తవార్ మాల్ అని ఒక షాపింగ్ మాల్, అలాగే విల్లాజియో మాల్ అనే షాపింగ్ మాల్ గురించి కూడా అప్లోడ్ చేశానండి. ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ మాల్స్ కూడా చాలా బాగుంటాయి. డిసెంబర్ 31న మీరు సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారండి? ఇంట్లో చేసుకున్నారా? బయట ఎక్కడైనా ఫ్రెండ్స్తో కలిసి గ్యాదర్ అయ్యి చేసుకున్నారా? ఏదైనా హోటల్కి వెళ్ళారా, లేదంటే రిసార్ట్స్కి వెళ్ళారా? ఎక్కడైనా ఫ్రెండ్స్ ఎన్ని ఫ్యామిలీస్ కలిపి చేసుకున్నారండి? ఏంటి ఇన్ని క్వశ్చన్స్ అడిగేస్తున్నారు అనుకుంటున్నారా? జస్ట్ డిసెంబర్ 31 ఎలా చేసుకున్నారని తెలుసుకుందామని అంతే, మరి ఇంకేం కాదు. ఈ పార్కింగ్ ఏరియాలో కూడా ఏసీ ఉంటుందండి. పైన ఆకుపచ్చ ఎరుపు లైట్లు వెలుగుతున్నాయి కదండి. ఆకుపచ్చ అంటే పార్కింగ్ ఖాళీ ఉందని, సో 56J ఖాళీ ఉందని అక్కడ పార్క్ చేస్తున్నాం. అక్కడ బైక్పై వెళ్తుంది తలబత్ అనే ఫుడ్ డెలివరీ యాప్ బాయ్. మనకి స్విగ్గీ జొమాటో లాగా ఇక్కడ తలబత్ రఫీక్ అని ఫుడ్ డెలివరీ యాప్స్ ఉన్నాయండి. B2 నుండి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ 2 సార్లు ఎస్కలేటర్ పైకి ఎక్కి వెళ్తున్నాం. ఆఫ్రికా ఖండం పిల్లలు వీళ్ళు. ఈ మధ్య ఖతర్లో ఆఫ్రికా ఖండం నుంచి చాలామంది ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారండి. కెన్యా, ఉగండా లాంటి దేశాల నుండి వస్తున్నారు. ఇక ప్రోగ్రామ్ జరగబోయే ప్లేస్ ఎక్కడని అలా వెతుక్కుంటూ వెళ్తున్నామండి. దారిలో అంతను చాలా షాపులన్నీ ఉన్నాయి. ఇది ఒక ఫార్మసీ. ఈ పేరేదో బాగున్నట్లు ఉంది కదా, వేగామామా రెస్టారెంట్. తల పైకెత్తి చూస్తే ఇంకా అబ్బా ఏముందండి అసలు, బబ్బా సూపర్. అసలు చూడండి మొత్తం అంతాను గోల్డ్ కలర్ ప్లేట్స్ వేశారు. మన నీడలు కూడా కనిపిస్తున్నాయి, అందరూ వెళ్తున్నవి వస్తున్నవి. అలాగా శుక్రవారం ప్రార్థనలు ఎక్కడ జరుగుతాయనేది ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ నిలబడిన ప్లేసు ఒక 4 రోడ్ల జంక్షన్ లాంటిదండి. చూసారా 4 వైపులను జనాలు అటు ఇటు వెళ్ళి వస్తున్నారు. ఒక రెస్టారెంట్కి కార్నర్లో ఇలా పెట్టారు. ఇక్కడ అరబిక్ సంస్కృతి తాలూకా సామాన్లన్నీ ఉన్నాయి. ఇక్కడ లోపల ఇంటీరియర్ అంతా చూడండి, అసలు చాలా బాగున్నాయి కదా.
చిన్నప్పటి నుండి మనం ఏ ఫుడ్ తింటున్నామో, ఏ రుచులకు అలవాటు ఇంకా అవే కదండీ అలాగా జీవితాంతం అవే ఇష్టపడుతుంటాం. కొత్తవేవైనను ప్రయత్నించాలంటే కొద్దిగా ఆలోచిస్తుంటాం. ఎక్కడైనను ఇండియన్ రెస్టారెంట్స్ కనిపించాయంటే వెంటనే వెళ్లి ట్రై చేద్దాం అనుకుంటాం. కానీ వేరే దేశం అనేసరికి వెళ్దామా? వద్దా? అని ఆలోచిస్తుంటాం. స్టార్టింగ్‌లో అడిగాను కదండీ! ఏ రెస్టారెంట్ అయ్యుంటుందని. కరెక్ట్‌గా గెస్ చేశారండి. చైనీస్ రెస్టారెంట్ న్యూ షాంఘై అని. 7:30 నుండి మొదలవుతున్న ఈ ప్రోగ్రామ్స్‌లో డ్రోన్ షో అయితే చూడలేదండి. డాన్సింగ్ ఫౌంటైన్ అయితే ఇంతకుముందు చూసాం. యాస్మిన్ అని ఇంకో రెస్టారెంట్ అండి. ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు. డాన్సింగ్ ఫౌంటైన్ దగ్గరలోకి వచ్చేసాం. మామూలుగా అయితే ఇక్కడ చుట్టుపక్కలంతను పసుపుగా ఉంటుంది. ఈరోజంతా గులాబీ, నీలం రంగులతో భలే ఉంది కదా! మొత్తం అంతా మారిపోయింది అనేసని ఆశ్చర్యపోయాం. అలాగే ఇక్కడ జనాలను కూడాను ఏంటి ఇంతమంది ఉన్నారు అసలు ఖతర్‌లో ఎప్పుడూ ఇంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు అని అనిపించింది. నిజానికి ఇక్కడికి 7:30 కల్లా ఉండాలి కానీ ఆలస్యం అయిపోయి 7:50 అయిపోయిందండి. ఈ మధ్య డ్రోన్స్ ఉపయోగించి పై యాంగిల్ నుండి తీస్తున్నారు కదండీ! చాలా బాగుంటున్నాయి కదా! ఎలా ఉందండి డ్రోన్ షో? ఇప్పుడు ప్లాస్ వెండమ్ ఖతర్ అని ఇక్కడ షాపింగ్ మాల్ పేరొచ్చింది. మళ్ళీ ఇది కూడా మారిపోతుంది. డ్రోన్ షో అంతాను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నేనైతే మాత్రం డ్రోన్ షో చూడటం ఇదే మొదటిసారి. చాలా బాగుంది. ఆకాశంలో చుక్కల్లా మెరిసిపోయి ఒక్కొక్క ఆకారం మారుస్తూ అలా వచ్చాయి. చాలా బాగుంది. ఇంకా డ్రోన్ షో అయిపోయిన వెంటనే లైట్లు వేశారండి. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ప్లాస్ వెండమ్ కలర్స్ అయితే వచ్చాయి. ఇందాక ఇక్కడి నుంచే డాన్సింగ్ ఫౌంటైన్ వచ్చిందండి. మామూలుగా అయితే ఇక్కడ బోట్ షికారు కూడాను చేయొచ్చండి. ఒక సన్నటి పడవలా ఉంటుంది. దాంట్లో ఈ చుట్టూను తిరగొచ్చు. ఇప్పుడు బాగా జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అది క్యాన్సిల్ చేసినట్లు ఉన్నారు. గులాబీ నీలం లైట్లు పోగానే ఇప్పుడు ఇలా ఉంది మొత్తం. ఈ షాపింగ్ మాల్ లోపల కానీ బయట కానీ చూస్తుంటే చాలా చాలా రిచ్లా ఉంది కదా!
అలాగే ఇక్కడ షాప్‌లోని సామాన్లు కూడాను చాలా ఎక్కువ ఖరీదుంటాయండి. అలా విండో షాపింగ్ చేసుకొని వచ్చేయటమే ఇంకా. పూర్వం రాజుగారి కోటలు ఎలా ఉండేవో అలా ఉంటుంది కదండీ మొత్తం లుక్ అంతా. ఏదైనా అవసరమైనప్పుడు గైడ్ చేయడానికంటూ వాళ్ళున్నారు. ఇక్కడ స్టేజ్ వేశారు. స్టేజ్ దగ్గరలోకొచ్చాం. కాస్త అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంకా ప్రోగ్రామ్స్ అయిపోవడంతోని జనాలైతేను ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొత్త సంవత్సరం ఒక అద్భుతమైన ప్రదేశంలో మొదలైందని చాలామంది ఆనందపడుతున్నారు. ఇంకా టైం అయిపోతుంది కదా! ఇంకా వెళ్ళిపోదామని అలా బయలుదేరుతుంటే మళ్ళీ ఎంత చూసినా తనివి తీరని అందం అండి షాపింగ్ మాల్ అంతాను. షాపింగ్ ప్లే గ్రౌండ్ అని ఇక్కడుంది. తర్వాత ఇక్కడ నుండి మనం కుడివైపు తీసుకుంటే అలా లోపలికి వెళ్తాం మళ్ళీ షాపింగ్ మాల్ లోపలికి. ఈటలీ ఇది. కొత్త సంవత్సరం వేడుకల పుణ్యమా అని వివిధ దేశాల ప్రజలను ఇక్కడ షాపింగ్ మాల్‌లో చూస్తున్నామండి. మామూలుగా ఇక్కడ ఈ దేశం ప్రజల కంటే బయట వేరే దేశాల నుండి వచ్చిన జనాలే ఎక్కువండి. మన ఇండియన్స్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇది జారా షాప్. ఈటలీ షాప్‌లోకి వచ్చామండి. పైనంతను గిఫ్ట్ బాక్స్ పెట్టినట్లుగా బాగా హ్యాంగ్ చేశారు కదా! ఇటు పక్క 2 గిన్నెల్లో ఉన్నాయి. అవేంటో కనిపెట్టండి. అవి టమాటా ముక్కలండి. సన్ డ్రైడ్ టమాటోస్. మేడ్ ఇన్ ఈటలీ ఫ్రమ్ అవర్ కిచెన్ టు యువర్స్ అని ఇక్కడ రాసుంది. ఈ లోపలైతే రకరకాల పాస్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. షాప్ అయితే మాత్రం బాగుంది కదండి. ఇక్కడ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇటలీ అంటే రకరకాల పాస్తాలకు ప్రసిద్ధి. ఇదిగోండి చూడండి ఎన్ని రకాల పాస్తాలు ఇక్కడ ఉన్నాయో. చాక్లెట్ మాత్రం ఇలా ఫౌంటైన్లో ఇలా కారుతూ ఉంటే ఎంత బాగుంది కదండి అసలు. ఇక్కడ డార్క్ చాక్లెట్ ఇవన్నీ రకరకాల చాక్లెట్స్లో ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయండి. ఈ చుట్టూ అయితే ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి చూడండి. చాలామంది వస్తున్నారు, వాటి మీద చేయి వేసి తీసుకోబోతున్నారు. మళ్ళీ ఎందుకులేని ఆలోచించి వెనక్కి పెట్టేస్తున్నారు. ఎవరో చిన్న అబ్బాయి మాత్రం కావాలి అని అదిగోండి చేయి పెట్టి తీసుకుంటున్నాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇక్కడొద్దు ఇంకో దగ్గర తీసుకుందామని ఇంకా లాక్కొని వెళ్ళిపోతున్నారు. చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి కదండి. సరదా సందర్భాలకి పుట్టినరోజులకు చాక్లెట్స్ను పంచుతూ ఉంటాం కదండి. పిజ్జాలోను పాస్తాలోను వేయటానికంటూ ఆలివ్ ఆయిల్ కూడాను ఇక్కడ అమ్ముతున్నారు. అదిగోండి ఆ బాటిల్స్. మేడ్ ఫ్రెష్ ఎవ్రీడే అని ఇక్కడ ఈ కౌంటర్లో ఇంకా రకరకాల ఐటమ్స్ అమ్ముతున్నారు. క్రిస్పీ ఎట్ సాఫ్ట్ అని ఇక్కడ ఈ కౌంటర్లో ఉన్నాయి. ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. చీజ్ వేసినవి రకరకాల ఐటమ్స్. అలా చూడటమే కానీ టేస్ట్ అయితే మాత్రం చూడలేదండి. ఏ పదార్థాలతో చేస్తారో తెలియదు కదా. ఇంకలాగా ముందుకు వచ్చేసరికి ఇదిగోండి బొమ్మలు ఎలా నడుచుకుని వెళ్తున్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి కదండి ఈ బొమ్మలు అయితే. పిల్లల్ని చూడండి వాళ్ళ దగ్గరికి ఎలా పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. ఫొటోస్ కూడా తీసుకున్నారు కొందరైతే. ఇక్కడ ఈ షెఫ్ ఏటో సీరియస్గా వంట చేసుకుంటున్నారు. చైనీస్లో ఉంది ఈ పేరు. ఇక్కడ ఇంకొక రెస్టారెంట్ ఉందండి. అసలు ఎంత బాగుంటుందో చూడండి లోపలంతను. చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. బయట టేబుల్స్ కూడాను ఎంత బాగుంటాయో. ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్ కదండి. చాలా దూరం నడవాలి. సో అందుకని నడవలేని వాళ్ళకు చిన్నపిల్లల కోసమని ఇక్కడ చిన్న వెహికల్స్ కూడా నడుపుతుంటారు. అదిగోండి అదే ఈ వెహికల్. పిల్లలు ఎక్కి కూర్చుంటున్నారు. మరోవైపు వెళ్తుంటే ఇక్కడ ఒక లిఫ్ట్ వస్తుంది చూడండి. ఆ లిఫ్ట్ అయితే ఎంత బాగుందో. దానికి కూడా గోల్డ్ తాపడాలు పెట్టినట్లు ఉన్నారు. రూఫ్ అంతానండి ఇది. సెఫోరా అనే బ్యూటీ ప్రోడక్ట్స్ షాప్ ఇది. మన ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ బ్యాచ్ కాబట్టి లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ ప్రపంచ పటం ఇక్కడ గోడ పైన ఉంది. పెద్ద షాండ్లియర్ ఇక్కడ ఉందండి. డిహెచ్ఎల్ ఇక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ ఉంటుందని అక్కడ పెట్టారు. డిహెచ్ఎల్ అంటే అందరికీ తెలిసిందే కదండి. ఇక్కడ 30% వరకు తగ్గింపని ఇక్కడ ప్రోడక్ట్స్ మీద ఇక్కడ బోర్డు ఏదో పెట్టారు. ఈ షాపింగ్ మాల్ అంతటిను శుభ్రంగా ఉంచడానికంటూ క్లీనర్స్ ఉంటారు కదండి. వాళ్ళు ఈ యూనిఫామ్స్ వేసుకొని ఉంటారు. ఇంత పెద్ద వాటిని మెయింటైన్ చేయాలంటే మాటలు కాదు కదా. ఇదిగోండి పైనుండి ఒక లిఫ్ట్ వస్తుంది చూడండి. దీనికి కూడా గోల్డ్ కలర్ తాపడం పెట్టినట్లు ఉన్నారు. ఇంతలో మంచి మ్యూజిక్ వినిపిస్తుంటే ఎక్కడా అని అలా ముందుకొచ్చి చూసేసరికి తలపై కింద ఫ్లోర్లో ఉన్న వాటిని చూసి వచ్చేసామండి. ఇంకా పై ఫ్లోర్స్కి అయితే వెళ్ళలేదు.
ఇక్కడ ఇంకో బోర్డు పైన సర్కస్ మూవీ గురించి థియేటర్ ఎక్కడ ఉంది అనేది చెప్తుంది. ఇలా మొత్తానికి అన్నీ చూసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్దామని బయలుదేరామండి. ఇందాక వచ్చేటప్పుడు 2 ఎస్కలేటర్లు ఎక్కి పైకి వెళ్ళాం కదండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆ ఎస్కలేటర్ నుండి మళ్ళీ కిందకి దిగిపోతే ఈజీగా మన కార్ ఎక్కడ పార్క్ చేసాం అక్కడికి వెళ్ళిపోతాం. ఈ షాపింగ్ మాల్లోకి రావాలంటే మెట్రో ట్రైన్స్ ఉంటాయి, టాక్సీ కూడా బుక్ చేసుకోవచ్చు, లేదంటే బస్సులో కూడా రావచ్చు. ఇదిగోండి B2. ఇక్కడ పార్కింగ్ నెంబర్ కానీ గుర్తుపెట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. మేము వచ్చిన కొత్తలో మాకు ఇక్కడ అలాగే అయింది. అప్పుడు ఏం జరిగింది అనేది ఇంకో వీడియోలో చెప్తానండి, లేదంటే ఈ వీడియో చాలా లెంగ్తీ అయిపోయిందని అంటారు. ఇందుకు ఖతర్ దేశంలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయండి? ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయగలరు. నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్పై ఉండాలండి. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.